డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ, కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏంటంటే ఇప్పుడు సమోసా, జిలేబీ, పావు బాజీ, చాయ్, బిస్కెట్ వీటిని ప్రమాదం మన హెల్త్ కి అని చెప్పేసి ఎయిమ్స్ యూనివర్సిటీతో కలిసి ఒక పైలట్ ప్రాజెక్ట్ ని మార్కెట్ లోకి తీసుకురావాలనుకుంటుంది. అంటే మన జనాల ఆరోగ్యం బాగుండాలి అన్న ఉద్దేశంతో దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి, ఇది సక్సెస్ అవుతుంది అంటారా? ఇప్పుడు ఎయిమ్స్ అలాంటి ఉద్దేశంతో ఉండడం మంచిదే, కానీ ఎంతవరకు అది సాధ్యమైంది అంటే ఇప్పుడు చూడు, మన సిగరెట్ ప్యాకెట్ ఉంటుంది, అది ఇంజూరియస్ టు హెల్త్ అని దాని మీద ఉంటుంది. కానీ ఎంతమంది కొంటున్నారు? ఇంజూరియస్ టు హెల్త్ అన్నప్పుడు నీ ఆరోగ్యం పాడవుతోంది అని వాళ్ళు హెచ్చరిస్తున్నారు నిన్ను, కానీ నువ్వు వింటున్నావా అన్నమాట? ఓ సిగరెట్ ప్యాకెట్ ఏంటంటున్నావు, కొంటున్నావు, తాగుతున్నావు. అలాగే సినిమాకి వెళ్తే ట్రైల్ పార్ట్ వేస్తారు క్యాన్సర్ గురించి, వాడికి ఇంత పొడుగు కాయలు, ఆ సునీత అని ఎవరో అమ్మాయి, ఎంత భయంకరంగా చూస్తా అనిపిస్తుంది అంటే అది చూడడానికి కూడా ఇష్టపడ. మా మహేష్ అదొకటి. అది ఆ యాడ్ మొదలుగానే వీళ్ళు ఫోన్లోకి వెళ్ళిపోతారు, ఫోన్ చూసుకుంటుంటారు, అది చూడరు. అంచేత నువ్వేదో నేను అవేర్నెస్ తీసుకొస్తున్నాను చెప్తున్నాను అనుకుంటున్నావు, కానీ ఎంతమంది దాన్ని చూస్తున్నారు, అది చూసి ఎంతమంది ప్రభావితం అవుతున్నారు అంటే అది చూడడం వల్ల అమ్మో నాకు క్యాన్సర్ రాకుండా ఉండాలి, అమ్మో నేను సిగరెట్ తాగకుండా ఉండాలి, ఎంతమంది దానివల్ల అవేర్నెస్ వస్తుంది జనాలకి. అందరికీ తెలుసు సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, తెలియక కాదు. అలాగే జిలేబీ తినడం, సమోసా తినడం అనేది ఆరోగ్యానికి హానికరం. ఎంచేతంటే డీప్ ఫ్రై ఐటమ్ ఏదైనా సరే ఆరోగ్యానికి హానికరమే. డీప్ ఫ్రై చేస్తారు, అది లంసంగా పెద్ద పెద్ద ఆయిల్ బాండీల్లో చేస్తారు, ఆయిల్ అంతా మిగిలిపోతుంది. అది పారబోస్తారా? పారబోయరు కదా, మళ్ళీ మొన్నాడు చేస్తారు. అలా 4-5 సార్లు అదే ఆయిల్ని వెచ్చబెట్టి యూజ్ చేయడం మంచిది కాదు అని చెప్తున్నారు అందరూ. అది అందరికీ తెలుసు, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. కానీ ఈ చదువుకున్న వాళ్ళే జొమాటోలోను స్విగ్గీలోను ఆర్డర్లు ఇస్తారు జిలేబీకి. దానికి రోడ్డు మీదకి వెడితే బడ్డీ కుట్లు కనబడతాయి, వాడు అక్కడికక్కడ కూర్చొని జిలేబీ వేడివేడిగా ఇస్తుంటాడు, వాడి దగ్గర క్యూ కొడతారు జనాలు. ఆ వేడివేడి జిలేబీ తినడం అంటే ఇష్టం, అది ఆరోగ్యానికి హానికరం అని తెలియదని నువ్వు ఎవరినైనా పిలిచాడుగా అనుకో, ఇవి ఒక్కసారిగా అనుకుంటాడు, ఒక్కసారి అనుకుంటాడు, కానీ కొన్ని 100 సార్లు తింటాడు అలా రోడ్డు మీద ఒక్కసారే కదా అని. అంటే తిన్నప్పుడల్లా ఒక్కసారి. సమోసా కానీ జిలేబీ కానీ ఇవి ఏ ఆయిల్ ఫుడ్, డీప్ ఫ్రై చేసిన ఏ ఆయిల్ ఫుడ్ కూడా హెల్త్ కి మంచిది కాదు. ఒక 5 వరకు పెట్టానమ్మా: సమోసా, జిలేబీ, పావు బాజీ, చాయ్, బిస్కెట్. చాయ్ బిస్కెట్ అనేది కామన్, అందరు ప్రతి ఒక్కరి లైఫ్ లో మాక్సిమం తీసుకుంటారు. బిస్కెట్ లో మైదా ఉంటది కదా, మరి అది మైదా మంచిది కాదు అంటారు కదా. అంచేత రోజు ఒక బిస్కెట్ తింటుంటే ఆ మైదా నీ బాడీలోకి వెళ్తోంది కదా, అంచేత అది మంచిది కాదు. చాయ్ బిస్కెట్ అనేది, చాయ్కి చాలా మంది ఉంటారు, చాయ్ తాగందే అసలు తెల్లారదు లేవదు, ఒకసారి చాయ్ తాగితే కానీ కాస్త నాకు హుషారు రాదు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. దాని బదులు నువ్వు ఇది గ్రీన్ టీ తాగు. నీకు చాయ్ తాగడమే ఇష్టమైతే గ్రీన్ టీ తాగు, కానీ గ్రీన్ టీ తాగితే మజా ఉండదు, అందులో మిల్క్ వేసుకు తాగితేనే మజా ఉంటుంది. గ్రీన్ టీ తాగితే ఆ మజా రాదు, అది చేదుగా ఉంటుంది, అది టేస్టీగా ఉండదు. కానీ గ్రీన్ టీ తాగితే అట్లీస్ట్ మంచిది, కానీ అది తాగబుద్దు, అది చాయే తాగబుద్దు అవుతుంది. అలా 10-12 సార్లు నువ్వు చాయ్ తాగుతావు, బాగానే ఉంది. కొద్ది రోజులు నీకేమి దాని ఎఫెక్ట్ రాకపోవచ్చు, కానీ 10-12 సార్లు ఒక చెంచా షుగర్ నీ బాడీలోకి వెళ్తోంది కదా. చాయ్ తాగినప్పుడల్లా ఒక చెంచా షుగర్ ఎడుతోంది, నువ్వు 10 చాయలు తాగావంటే 10 చెంచాల షుగర్ నీ బాడీలోకి ఎడుతోంది. ఇవాళకి దాని ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ కొద్ది రోజులు అలా కొంచెం నీ బాడీలో ఈ షుగర్ అంతా అక్యుములేట్ అయిన తర్వాత నీకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏ షుగర్ వచ్చి నీకు దీని బాబత్ సైడ్ ఎఫెక్ట్లు మొదలవుతాయి. అంచేత 30-40 ఏళ్ల వయసులో మనకి ఏది అనారోగ్యం ఇమీడియట్ గా నీకు రిజల్ట్ కనపడదు, కానీ దీని ఎఫెక్ట్ పెద్దవాళ్ళం అయిన తర్వాత కనిపిస్తుంది. ఎందుకంటే ఈ బాడీలో అక్యుములేట్ అయిందంతా ఆ ఏజ్ వచ్చాక బయటపడుతుంది. అప్పుడు నువ్వు ఒక్కసారిగా నువ్వు మానే చాయ్ తాగడము అంటాడు డాక్టర్. మానగలవా? ఇన్నేళ్ళు అలవాటు అయిపోయింది, మానలేవు కదా, షుగర్ లేకుండా తాగలేవు, మరి ఏం చేయాలి? మరి ఇప్పుడు వీళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ పైలట్ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవుతుంది అంటారమ్మా? అంటే ప్రమాద హెచ్చరికలు మాత్రమే అంటే అది నాకు ఎప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే, సిగరెట్ త్రాగడం హానికరము అని దీని మీద వేసే బదులు అసలు సిగరెట్ తాగడాన్ని ఎందుకు బ్యాన్ చేయరు, సిగరెట్ ఫ్యాక్టరీలు ఎందుకు మూసేయరు? కారణం అని తెలియదు. అంటే బహుశా చాలా మంది అన్ఎంప్లాయీస్ అయిపోతారు, సిగరెట్ ఫ్యాక్టరీలో పనిచేసే జనాలందరూ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లేకపోతుంటే ఇంకా వాళ్ళు కూడా వస్తే ఎలా అని హెచ్చరిస్తున్నారు, మీ ఆరోగ్యం కోసమని. ఆరోగ్యం కోసం చెప్తే ఎవడు వింటున్నారమ్మా ఈ రోజుల్లో? వాడిని కూర్చోబెట్టి నువ్వు సుక్తిముక్తాళ్ళు బోధిస్తే వినేవాళ్ళు ఎవరు లేరు. పోనీ వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటారు, విపరీతంగా తాగుతారు, ఎవ్వరు మానరు. ఎవరు దాకాను ఎందుకు? నేనే ఉన్నా, రోజుకి 10 కాఫీలు తాగేదాన్ని, 10, 1-2 కాదు. చదువుకునేదాన్ని, 4 గంటలకు లేచినప్పుడు చదువుకోవడానికి కాఫీ తాగి కూర్చునేదాన్ని. చదువు అయిపోయిన తర్వాత 6 గంటలకి
అందరితో పాటు మళ్ళీ ఇంకొకసారి కాఫీ. నేను 7:30, 8 గంటలకు తయారయ్యి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకసారి కాఫీ. ఈ 3 కాఫీలు అయ్యాక నేను రోడ్డు మీదకి వెళ్ళేదాన్ని ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు పల్లెటూరులో ఉండేది, కాఫీ టీలు దొరకవు, అక్కడ హోటల్ లేదు కాబట్టి అక్కడ నేను బ్రూ షుగరు పెట్టుకుని ఓ పాల ప్యాకెట్ తీసుకుని వెళ్ళేదాన్ని కాఫీ పెట్టుకోవడానికి. దానికి రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అని ఒక పెద్ద పేరు కూడా, నా పేరు రాజేశ్వరి కదా, రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అని పేరు దానికి. ఓ పీరియడ్ వెళ్ళి రావడం, కాఫీ పెట్టుకోవడం, తాగడం, ఓ పీరియడ్ వెళ్ళి రావడం. నాకు ఎన్ని పీరియడ్లు ఉంటాయి అన్ని కాఫీలు, రోజు 5 పీరియడ్లు ఉంటాయి, 5 కాఫీలు గ్యారంటీగా తాగవలసింది. అంత విపరీతమైన పిచ్చి అలవాటు. దానివల్ల ఏమైంది, నాకు 70 ఏళ్ళు వచ్చాక అది ఎప్పుడు పడితే అప్పుడు తాగుతావు కదా, పొద్దున్న లేదు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు, ఎసిడిటీ వచ్చి హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. హాస్పిటల్లో చేరిన తర్వాత వాళ్ళదంతా చూసి ఏదో చేస్తారు, లోపల వేసి లోపల చూసేటప్పటికి ఎసిడిటీ వచ్చిందని, అది బ్లడ్ పగిలిపోయి లోపల నుంచి బ్లడ్ లీక్ అయ్యి బ్లడ్ మోషన్స్ మొదలయ్యాయి. అప్పుడు దానికి ఒక క్లిప్ వేశారు, డాక్టర్ గారు చెప్పాడు నాకు, నీకు అది ఎసిడిటీ వచ్చింది, దానివల్ల నేను దాన్ని మడిచి ఒక క్లిప్ వేశాను, ఇక నుంచి నువ్వు కాఫీ టీలు మానేయమ్మా, తాగకూడదు అన్నాడు. ఒకసారి కూడా కాఫీ తాగకుండా ఎలా బ్రతుకుతాను డాక్టర్ గారు, 10 కాఫీలు తాగేదాన్ని అంటే, ఎంటీ స్టమక్ తో తాకు, పొద్దున్న లేవగానే మొహం కొడుకొని కాఫీ తాగేస్తారు, చాలా మంది తాగుతారు కాఫీ, ఏదో ఒకటి తాగుతారు. అంచేత ఎంటీ స్టమక్ తో తాగదు, ఏదైనా తిని తాగు అన్నాడు. అప్పటి నుంచి మొలకలు, ఖర్జూరు, అలా ఏదో ఒకటి, బిస్కెట్ తింటలేదు మరి, తిని తాగుతాను, అప్పుడు పర్వాలేదు. అలాగే ఈవినింగ్ కూడా ఒకసారి తాగితే ఏదైనా స్నాక్ తిని అప్పుడు తాగాలి. అలా కాకుండా తాగితే, నాకు చిన్నప్పటి నుంచి కాఫీ అలవాటు, 10 కాఫీలు తాగిన మనిషిని 70 ఏళ్ళు వచ్చాక దాని ఎఫెక్ట్ చూపించడానికి 70 సంవత్సరాలు వచ్చింది నాకు, అప్పుడు చూపించింది. అంచేత ఇవాళ కాఫీ తాగేవాళ్ళు రేపటికే నాకు చూపిస్తుంది అనుకోకర్లా, ఆ ప్రమాదం మనకి వయసు పెరిగిన కొద్దీ ఇవన్నీ ఒక్కసారిగా చుట్టుముడతాయి అనారోగ్యాలని. అంచేత చిన్నప్పటి నుంచి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పొద్దున్నే లేవగానే మంచినీళ్ళు తాగమంటారు, అందుకే ఎంటీ స్టమక్తో ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగాక నువ్వు కాఫీ తాగు పర్వాలా, ఏదైనా కొంచెం తిని కాఫీ తాగు పర్వాలా, మళ్ళీ బిస్కెట్ తిని కాఫీ తాగుతూ ఉంటారు, మళ్ళీ దిక్కుమాల మైదా వెళ్తుంది కదా, అంచేత బిస్కెట్ కూడా ఉబ్బకాయం అంతా కూడా అదే అంతే, దానివల్లే. అంచేత చాయ్ బిస్కెట్ అంటారు సో, అది కూడా చాయ్ బిస్కెట్ అంటారు, కానీ ఆ బిస్కెట్ కూడా మంచిది కాదు, అంతకంటే స్ప్రౌట్స్ తిని మంచిది, మొలకలు తింటే మంచిది కదా హెల్త్ కి, ఒక చెంచా స్ప్రౌట్స్ తిని కాఫీ తాగు. అంచేత వీలైనంత వరకు కూడా ఇది వీళ్ళు హెచ్చరిస్తున్నారు నిజమే, కానీ ఆ హెచ్చరిక ఎంతవరకు ప్రజల్లోకి ఎడుతుంది, ఎంతమంది దాన్ని చూసి వెనక్కి తగ్గుతున్నారు. ఇప్పుడు సిగరెట్ ప్యాకెట్ మీద చూపిస్తున్నారు, ఎంతమంది సిగరెట్ తాగడం మానేస్తున్నారు, మాండల్లా క్యాన్సర్ గురించి టీవీలో చెప్తున్నారు, ఎంతమందికి అవేర్నెస్ ఎంతవరకు వస్తుంది. అవేర్నెస్ మనం కొత్తగా క్రియేట్ చేయగల, క్యాన్సర్ మహమ్మారి అందరికీ తెలుసు, సిగరెట్ పొగ త్రాగడం హానికరం అని అందరికీ తెలుసు, తెలిసినా ఒక నిర్లక్ష్యం, నాకేం కాదులే అనే ధీమా, ఈ ధీమాని మార్పించే ఆలోచన ఏమన్నా చేయాలి. అంటే ఇది చేయడం మంచిదే కాదని నేను అంటలేదు, కానీ మీరు జిలేబీ తాగేవాడి చోట జిలేబీ తినడం ఆరోగ్యానికి హానికరం అని బోర్డు పెట్టారు, అది ఎవడు చూస్తాడు, అది ఎవరు చూడరు, కొన్నాళ్ళు పోతే ఆ బోర్డు కూడా వాడు పక్క తీసేస్తాడు. ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి అక్కడ బోర్డు ఉందా లేదా చెక్ చేయాలి. అసలు ఫుడ్ ఇన్స్పెక్టర్లు అనకూడదు, కానీ వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తే అసలు ఇలా ఎలా ఉంటుంది. రాత్రి 10 తర్వాత ఎన్ని బడ్డీ కొట్లు ఉంటాయి రోడ్డు మీద పెట్టేసి జిలేబీలు సమోసాలు అమ్ముతున్నారు, వాడికి పర్మిషన్ ఎక్కడుంది, ఫుడ్ ఇన్స్పెక్టర్ చెక్ చేయాలి కదా, ఎంతమంది చెక్ చేస్తున్నారు, వాళ్ళని కామెంట్ చేయడం కాదు, జరుగుతున్న యథార్థం ఇది. ఎంతమంది చెక్ చేస్తే అసలు రోడ్డు మీద అన్ని ఫుడ్వి అయ్యప్ప సొసైటీకి వెడితే దారి పొడుగుతూ ఉంటాయి, జిలేబీలు సమోసాలు అవి ఇవి వేడివేడిగా వేస్తూ ఉంటారు, అక్కడ క్యూలో నుంచి నీ పక్క నుంచి తింటుంటారు. వీళ్ళందరికీ పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఓ పక్కన గవర్నమెంట్ మొత్తుకుంటోంది తినడం హానికరం, తాగడం హానికరం అని. మరి ఇవన్నీ ఎలా వస్తున్నాయి? గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది, అలా చేయకుండా చూడండి రాని, కానీ అందరూ చేస్తూనే ఉన్నారు, అందరూ చూస్తూనే ఉన్నారు. ఓసారి తింటే ఏమైందిలే, వాళ్ళందరూ తింటలేదా, అదొకటి, అందరూ తింటలేదా నేను ఒక్కడినైనా అని. నువ్వొక్కడు కాదు, ఆ 10 మందికి రోగాలు వస్తే నీతో పాటు 11 మంది, అది జాగ్రత్త ఉండాలి కదా. అది అవేర్నెస్ లేకపోవటం కాదు, మనుషుల నిర్లక్ష్యం. ప్రధానంగా ఏంటంటే ఇవాళ నాకు ఇమీడియట్ గా ఏం కాదు కదా, ఇప్పటిదాకా మనము ఆలోచన చేసినాం, కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఒక స్టెప్ తీసుకొని ఎయిమ్స్ తో కలిసి మార్కెట్ లోకి ఇలా పైలట్ ప్రాజెక్ట్ ని రిలీజ్ చేస్తుంది, కాబట్టి మనం ఇది కొంచెం సక్సెస్ అవుతుంది అని అనుకోవచ్చు. పొద్దున్న రిపోర్ట్స్ చెప్తాయి కదా ఎంత % తగ్గింది అనేది. నిజంగా అలా తగ్గితే అది హర్షించదగ్గ విషయమే.
అంటే కనీసం ఒక ఆలోచన చేస్తోంది గవర్నమెంట్ వాళ్ళు కూడా వీళ్ళని ఎలా చేసేది మన కంట్రోల్ ఆరోగ్యం చేయాలి గురించే. అని. ఉమ్. నేననేది ఏంటంటే ఇంతకంటే దాన్ని బ్యాన్ చేయండి, ఆ సిగరెట్లు అమ్మేవాడిని బ్యాన్ చేయండి, సిగరెట్లు తయారు చేసేవాడిని బ్యాన్ చేయండి, ఈ ఫుడ్ రోడ్డు మీద బండి పెడుతున్నవాడిని బ్యాన్ చేయండి. ఉమ్. పాప వాడికి ఆధారం అదే కదా, జీవనాధారం అదే కదా, అది పోతుందేమో నువ్వు అనుకుంటే 10 మంది అనారోగ్యం పాలవటల్లా. ఒక్కడ ఆధారం కోసం 10 మంది జీవితాలు పాడు చేయకూడదు కదా. ఉమ్. అంచేత అలాంటివి బ్యాన్ చేయండి, సిగరెట్లు బ్యాన్ చేయండి, అది తయారు చేసే ఫ్యాక్టరీలు మూసేయండి. అది ఇంకా బెటర్, ఎందుకంటే అసలు టోటల్లే ఎరాడికేషన్ అయిపోతుంది అది. అలా కాకుండా మనం ఊరికే సూక్తి ముక్తాలు చెప్తే ఎవరు వింటారని నేను అనుకోను. ఎనివి ఆలోచన రావడం గవర్నమెంట్కి మంచిదే. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.